మాట్లాడుతూ ఉంటుండగా దేవా ఇదిగో మా హృదయం మీ సన్నిధిలో తెలిసే వారంగా ఉండాలి. సమయం చేయండి. హృదయం అంతటితో వీరికి కలిగిన హృదయంతో దీన్ని కీర్తించే వారంగా, కనపరిచే వారంగా, మహింపరిచే వారంగా మేము ఉంటాన్ని మాకు సహాయం చేయ ప్రభావాన్ని నోరు తెచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా మమ్మల్ని ఎంతగా మీరు ఎంతోసార్లు కాపాడుతున్నావు. మమ్మల్ని తప్పిస్తున్న దేవుడవు. మమ్మల్ని మరి ఎటువంటి దుష్టుడికి అధికారం లేకుండా ఈ కంచి వేసి భద్రపరుస్తున్న దేవా మీకు వేలాది వందనాలు అని దేవునికి నోరు తెరిచి చెల్లించుకున్నాం. వాక్యం చదివిస్తా ఉంది. నా దేవుడు నాకు ఆశ్రయం దుర్గము, ఎగువ నాకు ఎత్తైన కోట, ఆయన వారి దోషములు వారి మీదకి రప్పించును అని వాక్యం చదివిస్తా ఉంది. వారి చరిత్రమును బట్టి వారిని సంహరించని వాక్యం చదివిస్తా ఉంది. మన దోషములు మన మీదకి రానివ్వకుండా, మన చరిత్రము మనల్ని సంహరించకుండా దేవుడు మనల్ని కాపులు దయచేస్తున్నారు కదా. ఎటువంటి దోషములు మనం చేయకుండా, ఎటువంటి చెడ్డ పనులు చెడ్డ ప్రవర్తన మనలో ఉండకుండా దేవా నాకు క్షమిస్తున్న దేవా అయాకి అన్నిటికీ చెడ్డ ప్రవర్తన దోషములు నేను చేయకుండా నాకు సహాయం చేయ ప్రభావ. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎక్కువగా కృప నన్ను బలపరుచుతున్నది నిజమే. మనం బలపరిచేది ఎవరో మనుషులు అనుకుంటాం, లేదా మనం బలపరిచేది ఏదో వేరే వేరే పరిస్థితులు అనుకుంటాం. కానీ దేవుడే మనం బలపరిచేదనే ఆలోచనతో దేవా నిజమే ఎన్నిసార్లు నన్ను బలపరిచిన దేవుడు, ఎన్నిసార్లు నన్ను బ్రతికించిన దేవుడు, ఎన్నిసార్లు నన్ను లేవనెత్తిన దేవుడు అయ్యా. నీకేమిష్టమని మేము చేర్చగలమయ్యా. మేము ఏమివ్వగలము తండ్రి అయ్యా. నీకు ఇష్టమైన జీవితంలో మేము ఎదుగునట్లుగా మాకు సహాయం చేయవా. దేవుని స్తుతించే వాళ్ళగా మనమంతా ఉన్నామా. పోయిన వాళ్ళలో కూడా మన వాక్యంలో చూసాం కదా. చెవులిచ్చిన వాడు వినకుండా, కళ్ళిచ్చిన వాడు కానకుండా మనం చేసేవన్నీ దేవుడు చూస్తా ఉన్నాడు కదా. దేవుడు చూడట్లేదేమో అని అనుకుంటున్నామేమో, కానీ సమస్తమును ఆయన చూస్తున్న దేవుడు. ఆయన దగ్గర దాచగలిగింది ఏది లేదు, మరుగైనది ఏది లేదు. ఇటువంటి దోషములు నీ మీదకి రానివ్వకుండా, నీ చెడ్డ పనులు నీకు సంహరించకుండా చూసుకోగలుగుతున్నావా. మన చెడ్డ పనులు మనల్ని నాశనం చేస్తాయి. మన దోషములు మనల్ని ఎంతగా వెనకలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేద్దామా. ఎక్కువ నాకు సహాయం చేయ. నువ్వు నా పక్షం నుండే దేవుడవయ్యా. రోజు పెరుగుతాము మన రెండు చేతులు పైకి ఆకాశం అందున్న దేవునికి నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో మన దేవుని ఆరాధన చేసుకుందాం. మన మీద మంచి ఉంటుంది కానీ, చేతులు ఎత్తుతుంది కానీ మనుషుల కోసం కాదు. ఆయన మనుషుల కోసం అని అనుకోవద్దు. అది చూస్తే ఏమనుకుంటారో అని అనుకోవద్దు. చేతులెత్తి ఉంచలేని వారిగా ఉంటున్నామేమో, చేతులు ఎత్తలేని వారిగా ఉంటున్నామేమో. ఒక్కసారి భక్షణం చేసుకుందామా. అయ్యా ఉండేదానికి దానిగా ఉన్నానయ్యా. ఎలాంటి స్థితిలో నేను ఉండేదానిగా ఉంటున్నానయ్యా. నన్ను క్షమించవా, నన్ను సరిచేవా ప్రభా. నన్ను సరిదిద్దే దేవుడు, నీ కృపను నాపై చూపించే దేవుడు అయ్యా. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. చాలా సార్లు ఇంకెంతసేపు ఉంచుకోవాలనుకుంటున్నామేమో, ఇంకెంతసేపు ఆరాధన అనుకుంటున్నారేమో. దేవుని ఆరాధించడానికి రోజులు ఉంటున్నా ఏమి నష్టం లేదమ్మా. ఎందుకంటే దేవుడు అంత కృపను ప్రేమను మనపై చూపిస్తున్నాం కదా. మనం ఆరాధించగలుగుతున్నామా, దేవుణ్ణి చూపించగలుగుతున్నామా, ఆయన కనపరచగలుగుతున్నామా, మహిమపరచగలుగుతున్నామా. అయ్యా నీవే నా ప్రాణమయ్యా, నీవే నా స్థాపమయ్యా, నీవే నా జీవమయ్యా. నీ ప్రేమ నేను మర్చిపోలేనయ్యా, నేను విడిచిపెట్టలేనయ్యా. స్నేహాన్ని నిజమే ప్రభా, అతి కృపను నాకు దయచేయవా.
మన రుణం ఆయన తీర్చలేము, ఆయన రుణం మనం తీర్చలేము. ఎలా ఆయన్ని చూపించే వారంగా ఉంటున్నామో, ఎలా ఆయన ఆరాధించే వారంగా ఉంటున్నామో, నువ్వు ఇంకా దేవుని స్తుతించలేకపోతే, ఇంకా ఆయన ఆరాధించలేకపోతే దేవుడు నేను చూసి దుఃఖపడుతున్నాడేమో. అయ్యో, ఇంతగా నేను కాపాడుతున్నా, ఇంతగా నేను భద్రపరుస్తున్నా, ఇంతగా క్షేమాన్ని దయచేస్తున్నా, ఇంతగా పోషిస్తున్నా, ఇంతగా సంరక్షిస్తున్నా, ఇంతగా నేను హృదయపరుస్తున్నా, ఆరాధించలేని వారిగా ఉంటున్నారని, చేతులు ఎత్తలేని వారిగా ఉంటున్నారని, మరి నోరు తెచ్చి దేవుని ఆరాధించలేని వారిగా ఉంటున్నారని దేవుడు దుఃఖపడ్డారా? దేవుడు నీ దగ్గరే ఉన్నాడు కదమ్మా, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కదా, దేవుడి ఆత్మని నీ దగ్గర ఉంటా ఉన్నది కదా. ఆయన దుఃఖపెట్టేవారంగా ఉంటున్నామా, సంతోషపరిచేవారంగా ఉంటున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకున్నామా? ఒక్కసారి పరీక్షించుకుంటా వాడి హృదయాన్ని. మనుషులు పై రూపాయలు ఉంటారు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. ఎంతసేపు లైన్లో నిల్చోడానికో, నడవటానికో, దేవుడి విషయాన్ని వెయిట్ చేయడానికో నుంచోడానికి ఇష్టపడతాము కానీ దేవుడి సన్నిధిలో కొంతసేపు నుంచోడానికి కూడా బలహీన పడిపోయే స్థితిలో మనం ఉంటా ఉన్నామే. ఒకసారి ఆలోచన చేద్దామా? కొంతసేపు కూడా దేవుడి చిన్న చేతుల్ని, ఎన్ని పనులు చేసుకునే ఈ చేతులను వాడుతున్నాము కదా, ఆ చేతులను కొంతసేపు రెండు చేతులు హృదయపూర్వకంగా పైకెత్తియా, నా చేతులు నేను ఆరాధిస్తున్నానయ్యా అని హృదయపూర్వకంగా వచ్చే చేతులు పైకెత్తలేని వారంగా ఉంటున్నామే. ఎలా ఉంటాము మన హృదయము? ఆయన దుఃఖపరుచుందమ్మా, ఆయన బాధ పెట్టద్దు, ఆయన కాయాగ్రహంతో వారంగా ఉండద్దు. ఆయన సరి చేయగలిగే దేవుడు. దేవా నన్ను క్షమించాను, హృదయపూర్వకంగా మాటలు చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. మరలా క్షమించు ఆయన మాట రాదనకుండా నన్ను సరిచేద్దామా అని ప్రార్థన చేద్దాము. మన మధ్య మోసే మన ప్రార్థన నడిపిస్తూ ఉండగా మనం అందరం ఇంటి పేరుద్దాం. దేవాని నామాన్ని కీర్తించడానికి కనపడడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. దేవా ప్రతి ఒక్క విషయంలోనూ దేవా భావం పెట్టుకునేవాడుగా, నీ ఆపడేవాడుగా ఉంటానికి సహాయం జరుగుతుందంటే ఈ నామానికి ఈ యొక్క యథార్థతను మేము కోల్పోకుండా సహాయం జరుగుతుందండి. దేవా తండ్రి ఈ నామంలో దేవా యథార్థవంతులుగా తీసుకుంటే మమ్మల్ని ప్రతి ఒక్కరిని దేవా కొంతమంది మాట్లాడుతున్నాం ప్రభా. దేవా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి నీ ఆత్మకృతండి తమాన్ని వెలుగులు ప్రత్యక్షమని మేము నమ్ముతున్నాం ప్రభా. దేవ మధ్యన ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. దేవాయో తండ్రి ప్రతి ఒక్కరి హృదయం రహస్యాన్ని వెళ్ళిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరు హృదయాంతాలుగా మనస్ఫూర్తిగా నీ నామాన్ని తీసుకునేవారుగా, నీ నామాన్ని కనపరిచేవారు ఉండడానికి ప్రతి ఒక్కరికి బలపరచండి ప్రభా. వాళ్ళ మనసును తప్పరలు చేయండి దేవా. ప్రతి ఒక్క భారాన్ని తండ్రితో నీ భావాన్ని పెట్టేవారుగా చేయండి ప్రభా. దేవానికి నాకు బాధ్యత చేసి అందరూ కూర్చున్నామా? సాక్ష్యాల సమయం సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సిద్ధపడండి. ఈ వారం